ఎన్ని మాయ మాటలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రకాల మరి విపరీతమైన డైలాగులు కొట్టినారో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఒక్కసారి చేయండి. మీకు కావాలంటే చూపెడతా. నేను రైతులకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చిన మాటలు ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ నోటెంబడిన వింటే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఎక్కడున్నారు? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టు గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికో రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలకు వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్. అందుకే అదే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఇప్పుడు మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాక్ లేదా? మరి 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిన ఏమనాలే? ఏమని పిలవాలా? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, పెద్ద పెద్ద స్టోరీలు చెప్తివి కదా. నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000. ఇగో అక్క, తొందరపడి బిడ్డ పెళ్లి చేయకు, కేసీఆర్ లక్షిస్తుండు, నేను రాగానే డిసెంబర్ నుంచి తులం బంగారం ఇస్తా అన్నాడా? 6 నెలలు కాదు, 3 నెలలనే, 100 రోజుల్లోనే మొత్తం చేసేస్తా, ఇట్లున్న దానికి ఇట్లా చేస్తా అని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడిగినాం, ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ పోయిండు ఒకరోజు. పోతే అక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ వాళ్ళు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్ని అన్ని చేస్తా అంటివి కదా, మరి 900 రోజులు అయిపోయాయి కదా, ఏం చేయకపోతివి, ఒకటంటే ఒకటి చేయకపోతే ఉత్తమ మాటల మనిషి అని తేలిపాయే, ఎట్లా మరి అంటే ఆయన ఏమంటుండేరికైనా కొత్తగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్ని పిల్లలు పుట్టిస్తాడా? అంటే మనకు పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు లేరు, మనకు ఎన్ని నెలల పిల్లలు పుడతారో మనకు తెలియదా? 3 నెలలనే పిల్లలు పుడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చేవెళ్ళ వేదికగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టరు, మాకు కూడా ఎరికే, మేము అంత తెలివి తక్కువలం కాదు, మాకు కూడా తెలుసు. 3 నెలలు పుట్టారు ఓకే, మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలే? ఏమనాలి మరి? ఇక నేనేమనా, ఒక్కటి మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయన మాటల మనిషి, మూటల మనిషి, అంతే. మాటలేమో మనకు చెప్పిండు, మూటలేమో ఢిల్లీకి మోస్తున్నాడు. కాప సాధించింది మాత్రం ఏమీ లేదు. కేసీఆర్ సారేమో 72,000 కోట్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగక ముందే నాట్లేసే టైంకి వాన చుక్కు పడుతుందంటే ఇక్కడ టింగు 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 మన ఫోన్లు మోగుతుండే మీ ఖాతాల్లో రైతు బంధు పడేది. 1 కాదు 2 కాదు, 73,000 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా అంటే 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయ్యా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే? 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడేబాయ్ అంటాడు మీద, ఆయన బడేబాయ్, ఈయన చోటేబాయ్. బడేబాయ్ సుబానల్లా అంటే చోటేబాయ్ మాషా అల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడేబాయ్ చోటేబాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. ఇవాళ మనం ఎక్కువ తక్కువ బాధపడే అక్కర్లేదు. అధికారము ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో కుర్చీ మనదే, శాశ్వతంగా మనమే ఉంటాం అని ఎవరు అనుకోలేదు, మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అట్లా ఆలోచించిన నాయకుడు కాదు. ఆయన అధికారం అంటూ ప్రజలిస్తే ఒక తపస్సులాగా మరి పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండు, కేసీఆర్ గారు మా చేతికి చిప్ప ఇచ్చిపోయిండు అని మాట్లాడుతున్నారు, అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు.